బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం వరంగల్ జిల్లాకు చేరుకుంది. దుగ్గొండి మండలం గిన్నిబావి శివారు నుంచి నర్సంపేట వరకు అంతిమ యాత్ర కొనసాగింది. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు జనం భారీగా తరలి వచ్చారు. కన్నీటి నివాళులర్పిస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల పలు పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండెపోటు రావడంతో గత 5 రోజులుగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు ఆయన మరణించారు. పెద్ది మరణ వార్తతో ఆయన కుటుంబం, అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో నర్సంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన ఆయన రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయన 2018లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలుత కాంగ్రెస్లో ఉన్న ఆయన తర్వాత బీఆర్ఎస్లో చేరి నల్లబెల్లి జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2015లో పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర చైర్మన్గా పనిచేసి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. కానీ అంతలోనే ఆయన మృతి చెందారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.